అదే శంకర్ గారు ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మనకి దేవర సినిమా నుండి అయితే జూనియర్ ఎన్టీఆర్ అండ్ జాహ్నవి కపూర్ కి సంబంధించినటువంటి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. తుఫాన్ కి ఎన్ని సినిమాలు కొట్టుకపోవచ్చు అంటారు? చూడండి, ఈ ఏదైతే చుట్టమల్లె అనే ఒక సాంగ్ రిలీజ్ అయిందో సింగిల్ ఏదైతే సెకండ్ సింగిల్ ఉందో ఈ దేవర సినిమాలో, ఇది చాలా వరకు అద్భుతంగా ఉందనే చెప్పవచ్చు. మనం ఇప్పటి వరకు కూడా చూడని జాహ్నవి కపూర్ అందాలను మనం ఇందులో అణువణువు చూడేసే అదృష్టం మనకి దక్కిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె బాలీవుడ్కు మాత్రమే పరిమితమై సినిమాలు చేస్తూ వస్తుంది. బాలీవుడ్లో ఆమె ఇప్పటి వరకు పెద్దగా గ్లామర్ షో చేసింది లేదనే ఇంతవరకు చెప్పవచ్చు, ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలను బట్టి చూసినట్లయితే. అయితే ప్రస్తుతం మాత్రం జాహ్నవి కపూర్ ఈ దేవర సినిమాలో తన చందాలను ఆరబోసిన తీరు ఏదైతే ఉందో అటు నెటిజన్లు ఒక్కసారిగా షాక్ తింటున్నారని చెప్పాలి. అట్లా అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ పాటలో చాలా అందంగా, చాలా హ్యాండ్సమ్గా కనిపించారు. వారిద్దరి జంటను చూస్తూ ఉంటే కన్నుల విందుగా ఉందని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే అటు ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. దేవర సినిమాకి సంబంధించినంత వరకు సెకండ్ సింగిల్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా వరుసగా ఈ పాట అటు యూట్యూబ్లో కూడా ట్రెండింగ్ నెంబర్ 1గా నిలిచిందని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ఈ పాటలో ఇప్పుడు ఈ సాంగ్ ఏదైతే ఉంది, ఈ సాంగ్ లో మన ఎన్టీఆర్ గారు తన ఉసరవెల్లి సినిమాలో ఏదైతే గెటప్ ఉందో ఆ గెటప్ లో కూడా కనిపిస్తున్నట్టయితే సేమ్ ఆ గెటప్ లానే కనబడుతున్నాడు కొద్దిగా. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు తన గెటప్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నారు. మళ్ళీ ఆయన కొంచెం బరువు తగ్గి ఇంకొంచెం ఫిట్గా కనిపించేందుకు గతంలో ఊసరవెల్లి సినిమాలో ఏదైతే లుక్ చాలా మందికి నచ్చిందో అలాంటి లుక్ను ఆయన ట్రై చేస్తున్నట్టయితే మనకి తెలుస్తోంది. ఇప్పటి వరకు జాహ్నవి కపూర్ గురించి మనము తెలుగులో ఇప్పటి వరకు ఆమె చేస్తున్నటువంటి మొదటి సినిమా అయినప్పటికీ కూడా ఆమె ఎంతో అద్భుతంగా, అందంగా ఈ సినిమాలో మనకు కనిపించింది. వాళ్ళ తల్లి శ్రీదేవి ఎవరైతే ఉన్నారో, జగదేక వీరుడు అతిలోక సుందరిలో నటించిన అతిలోక సుందరి శ్రీదేవి అందాలను ఆమె మరిపించారని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ఈ పాట ఇప్పటికే చార్ట్ బాస్టర్స్లో నెంబర్ 1గా నిలిచింది. ఇంకా ఈ సినిమాలో కూడా ఆమె నటనతో, తన అందచందాలతో మాత్రమే కాదు తన నటనతో కూడా ఆకట్టుకునే స్వరూపం అయితే మనకి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అయితే చెప్పవచ్చు. అయితే శంకర్ గారు, మరి జాహ్నవి కపూర్ గారు శ్రీదేవి గారి కంటే శ్రీదేవి గారు ఇప్పుడు జాహ్నవి కపూర్ గారిని చూసి శ్రీదేవిని మర్చిపోవచ్చు అంటారా? అంటే ఎవరు మర్చిపోలేమండి. ఎవరి అందం వారిదే, ఎవరి టాలెంట్ వారిదే. తల్లిని కూతుర్ని చూసి తల్లిని మర్చిపోలేము కదా. అంటే ఎవరి టాలెంట్ వారికే ఉంటుంది. ఆమె చేసిన చిత్రాలు ఆమెకున్నాయి. శ్రీదేవి గారి అందచందాలు అనేవి ఏదైతే ఉందో ఆమె అభిమానులు ఆమెకున్నాయి. ఆమె అభిమానులు జాహ్నవి కపూర్కి కూడా యాడ్ అవుతారు తప్ప వారిని మర్చిపోవడం అనేది జరగదు. ఇప్పుడు ఎలాగైతే జూనియర్ ఎన్టీఆర్ గారు సక్సెస్ అయ్యారనేసి మనం సీనియర్ ఎన్టీఆర్ గారిని మర్చిపోలేదు. ఈ రోజు కూడా ఆయనని మనం అన్నగారుగా చూస్తూనే ఉంటాము. ఆయన సినిమాలను మనం టీవీలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు లక్షల మిలియన్ల వ్యూస్తోని మనం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఆదరిస్తున్నాము. అలా ఆదరిస్తారు తప్ప ఒకరిని మర్చిపోయేది అది అయితే మనకి జరగదని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ఇంకా ఈ సినిమాకి సంబంధించినంత వరకు, దేవర సినిమాకి సంబంధించి ఒక సీక్రెట్ అయితే ఇప్పుడిప్పుడు మనకి బయటపడుతుందని అయితే చెప్పవచ్చు. ఈ సినిమాకి సంబంధించినంత వరకు రిలీజ్ డేట్ ఏదైతే ఉందో, రిలీజ్ డేటు స్పష్టంగా ఇప్పటికే లాక్ అయ్యింది. ఆ రిలీజ్ డేట్కి పోటీగా ఉన్నటువంటి సినిమాలు కూడా చాలా వరకు ముందుకెళ్తున్నాయి. గేమ్ చేంజర్ సినిమా ఏదైతే ఉందో, గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికే డిసెంబర్కి షిఫ్ట్ అయినట్టు మనకి కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు దేవర సినిమాకి అదే శంకర్ గారు దీని మ్యూజిక్ ఎలా ఉందండి? మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉందండి. మనకు అనిరుద్ధ్ రవిచంద్రన్ గారు ఎవరైతే ఉన్నారో, అనిరుద్ధ్ గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నారు. గతంలో ఆయన ఇచ్చినటువంటి జైలర్ సినిమా పాటలు మనం చూసాము. జైలర్ సినిమా పాటలు చాలా వరకు నెంబర్ 1 చార్ట్ బాస్టర్లో నెంబర్ 1 సాంగ్స్గా నిలిచాయి. ఇప్పుడు అదే కోవలో అనిరుద్ధ్ గారు ఇప్పుడు ఈ సినిమాలో చాలా అద్భుతమైన మ్యూజిక్ అందజేసినట్టు అయితే మనకి స్పష్టంగా ఈ పాటను వింటున్నట్టయితే తెలుస్తుంది.